సో ఏసీ వేవ్ని మనం 4 టైప్స్ ఆఫ్ 4 వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ ఫామ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్లోనే ఉంది ఇన్స్టంటేనియస్ అంటే టైమ్ టు టైమ్ రిప్రజెంటేషన్. సో v of t is equal to vm sin omega t plus or minus phi. So this v of t is called instantaneous value and vm is called maximum value and omega is called frequency, that is angular frequency. Omega here we can write in terms of supply frequency, that is Hs 2 pi f, and phi is phase. Plus represents lead angle and negative represents lag angle. సో ఇన్స్టంటేనియస్ ఫామ్ రిప్రజెంటేషన్లో మనకి వేవ్ యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ మనకి అవైలబుల్లో ఉంటుంది. అంటే ఆ వేవ్ అనేది ఆ మ్యాక్సిమం ఎంత మ్యాగ్నిట్యూడ్ని అటైన్ చేస్తుంది, అలాగే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఫేజ్లో ఉన్నది, అది లీడా లాగా అన్న ఫుల్ డిస్క్రిప్షన్ అనేది మనకి ఇన్స్టంటేనియస్ ఫామ్లో ఉంటుంది. అయితే ఈ ఇన్స్టంటేనియస్ ఫామ్తో మనం డిఫరెంట్ మ్యాథమెటికల్ మ్యానిపులేషన్స్ ఆపరేషన్స్ అనేవి మనం చెయ్యలేం. సో దానికోసం మనం సెకండ్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ ఫామ్. సో దట్ ఈస్ కాంప్లెక్స్ ఫామ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ ఫామ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ib ఫార్మేట్లో ఉంది. సో రెక్టాంగులర్ ఫామ్లో v of t ఈజ్ ఈక్వల్ టు vm cos phi plus or minus I vm sin phi. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎంత వాల్యూ అటైన్ చేస్తుంది వేవ్, ఎంత ఫేజ్లో ఉంది, అది లీడా ఆర్ లాగా అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. బట్ ఫ్రీక్వెన్సీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్లో లేదు. నౌ ఇలా మనకి ఇన్స్టంటేనియస్ ఫామ్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఎడిషన్ అనేది మనకి ఈజీ అవుతుంది, అలాగే సబ్ట్రాక్షన్ మనకి ఈజీ అవుతుంది. ఇలాగా ఎగ్జాంపుల్ తీసుకుంటే కాంప్లెక్స్ నెంబర్ ఎడిషన్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. a ప్లస్ ఐబి ప్లస్ సి ప్లస్ ఐడి అంటే మనం ఏం చేస్తామండి, రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ మనం యాడ్ చేస్తాం. సో దిస్ ఈస్ a ప్లస్ సి ప్లస్ ఐ బి ప్లస్ డి. సో addition is very simple. Now ఇక్కడ మనకి ఏమవుతుంది, let us consider there are two voltages like this. V1 of t is equal to Vm1 cos phi and this is Vm1 sin phi. Now at some another voltage V2 of t is equal to, this is Vm2 cos phi. Let us consider this is phi 2. So previous one is phi 1 plus or minus I Vm2 sin phi 2. Now I want V1 of t plus V2 of t. అంటే ఏం చేస్తారండి, రియల్ పార్ట్ ఇక్కడ రియల్ పార్ట్ రెండు సమ్మేషన్ చేస్తారు. సో దట్ ఈస్ Vm1 cos phi 1 plus Vm2 cos phi 2 plus or minus I Vm2 sin phi 1 plus Vm2 sin phi 2. So addition is very simple. Similarly subtraction కూడా. So plus or minus we can take here plus or minus. Now అప్పుడు ఇక్కడ ఉన్నది మనకి మైనస్ ప్లస్ అవుతుంది. సారీ
this is plus or minus, but here you will get minus. Now, so రెండు క్వాంటిటీస్ మనం ఎడిషన్ చేయాలి అంటే మనం చేయవలసింది రెక్టాంగులర్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయాలి. సో టు అండర్స్టాండ్ ఇన్ బెటర్ వే, టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. v1 of t is equal to some 10 sin 50t 30, and v2 of t is equal to some 5 sin 60t plus 30. Now what is my v1 of t plus v2 of t? సో ఇలా చేయాలంటే దీన్ని మనం రెక్టాంగిల్ ఫామ్లో రాయాలి. సో v మ్యాక్సిమం ఎంత అండి? 10. సో రైట్ 10. సో జస్ట్ మినిట్, v1 of tని రెక్టాంగిల్ ఫామ్లో రాద్దాం. దట్ ఈస్ 10 of cos 30. Why? Because phase angle 30 here. Sorry, here small correction here. రెండు వేవ్స్ మనం యాడ్ చేయాలంటే వాటి ఫ్రీక్వెన్సీ కంపల్సరీగా మనకి సేమ్ ఉండాలి. అదర్వైజ్ మనం ఈ ఫామ్లో మనం రిప్రజెంట్ చేస్తూ మనం యాడ్ చేయాలి. సో లెట్ us consider this is some 60 అనుకుందాం యాంగిల్. ఓకే, రైట్. నౌ cos 30 plus I sin 30, this is v1 of t. Then what is v2 of t? That is 5 cos 60 plus I sin 60. Now I need to add these two, so I need to keep here plus. So మీకు ఏమవుతుందండి? This is 10 cos 30 plus 5 cos 60 plus I of 10 sin 30 plus 5 sin 60. So this is total scalar quantity and this is also total scalar quantity. You will get some real value plus I sin some imaginary value. సో మనకి ఎడిషన్ ఫైనల్గా మనకి ఏందో వచ్చింది, మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్లో వచ్చింది. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ నుంచి మనం వెనక్కి ఇన్స్టంటేనియస్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్లో మీరు సేమ్ వాల్యూ వస్తే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ కామన్. బట్ ఒకవేళ డిఫరెంట్ అయితే ఏంటి ప్రాబ్లం? కామన్ తీయలేకపోతే ఇలా రాయలేం. సో దానికోసం మనం ఏం చేస్తాం, దీన్ని ముందు మనం పోలార్ ఫామ్ కింద రాసుకుంటే ఆ పోలార్ ఫామ్ నుంచి మనం డైరెక్ట్గా ఇన్స్టంటేనియస్ ఫామ్ని రాయొచ్చు.